డెలివరీ తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. డెలివరీ అయిన తర్వాత అది నార్మల్ అవ్వచ్చండి, సిజేరియన్ అవ్వచ్చు. యూజువల్ గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది కనీసం 18 months గ్యాప్ తర్వాత ప్లాన్ చేయమని రెగ్యులర్ గా చెప్తూ ఉంటాం. సో ఈ గ్యాప్ లో యూట్రస్ కంప్లీట్ గా హీల్ అవుతుంది, సైజ్ నార్మలైజ్ అవుతుంది, మదర్ కూడా రికవర్ అవుతారు. సో ప్రెగ్నెన్సీలో డెఫినెట్లీ మనకి బేబీకి న్యూట్రిషన్ అనేది మదర్ నుంచే వస్తుంది కాబట్టి కొంచెం అది నార్మల్ కి రావడానికి టైం పడుతుంది. అండ్ యూట్రస్ కానీ ఆ పెల్విక్ ఆర్గన్స్ కానీ మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి, స్ట్రెంగ్తన్ అవ్వడానికి, అండ్ మదర్ బేసికలీ ఫిజికలీ అండ్ ఎమోషనలీ రికవర్ అవ్వడానికి ఈ 1.5 year టైం ఇస్తే, ప్రాపర్ గ్యాప్ ఉంటే నెక్స్ట్ మళ్ళీ హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చి హెల్దీ బేబీ పుట్టడానికి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. ఎమ్మటెమ్మటే ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. సో బ్లడ్ తక్కువ ఉండొచ్చు, కొంచెం వీక్నెస్ అనేది ఎక్కువ ఉండొచ్చు, మనకి ఎర్లీ డెలివరీస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపించవచ్చు. అండ్ సిజేరియన్ అయ్యి విత్ ఇన్ 18 months మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే ఆ స్కార్ దగ్గర వీకెన్ అయిపోయి మనకి కాంప్లికేషన్స్ అనేవి రావచ్చు.